18వ లోక్సభ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా విజయం సాధించారు. బిర్లా కాంగ్రెస్కు చెందిన కె సురేష్తో పోటీపడి గెలుపొందారు. ఓం బిర్లా 17వ లోక్సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ మరోసారి ఆయన్ను అభ్యర్థిగా నిలబెట్టింది. రాజస్థాన్లోని కోటా బుండి స్థానం నుంచి ఆయన మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఎంపీ కూడా వరుసగా 2 సార్లు స్పీకర్గా వ్యవహరించింది లేదు. లోక్సభ సంఖ్యాబలం కారణంగా ఆయన గెలుపు ఖాయమైంది. అంతకుముందు సభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ప్రధాని మోదీ సభలో లోక్సభ స్పీకర్ కోసం ఓం బిర్లా పేరును ప్రతిపాదించారు. దీనికి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు మద్దతు ఇచ్చారు. లోక్సభలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 1976 తర్వాత ఇదే తొలిసారి. ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాపై విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ సభ్యుడు కొడికనేని సురేష్ పోటీ చేశారు. స్వతంత్ర భారతదేశంలో లోక్సభ స్పీకర్ పదవికి 1952, 1967, 1976లో 3 సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1952లో కాంగ్రెస్ సభ్యుడు జీవి మావలంకర్ మొదటి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఈసారి లోక్సభ స్పీకర్ పదవి ఎంపికకు సంబంధించి ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ కారణంగా ఎన్నికల్లో అవసరమయ్యాయి. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య బల ప్రదర్శన ఇదే తొలిసారి.